ఈవీఎంలు ట్యాంపరింగ్ అంటే 2019లో మరి జగన్మోహన్ రెడ్డికి 151 వచ్చినప్పుడు కూడా ఈవీఎం ట్యాంపరింగ్ చేసి వచ్చాడా? మరి ఆ రోజున ఇవాళ ట్యాంపరింగ్ అయితే ఆ రోజున కూడా మరి అది కూడా ఈవీఎంలు ట్యాంపరింగ్ అనే మనం పరిగణించాలి. ఒక పక్కన జనములో ప్రజలలో అతను జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వం పలసబడిపోయి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అరాచక శక్తుల్ని, ఈ రాష్ట్రాన్ని సహజ వనరులను దోచేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు పంపుదామా, ఎప్పుడు సాగనంపుదామా ఈ రాష్ట్రం అని చెప్పి జనము ఒక సామాన్య మధ్యతరగతి కడు నిరుపేద కుటుంబం నుంచి ధనిక కుటుంబం వరకు కూడా అందరూ వాళ్ళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో కూడా వాళ్ళ జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు పంపించేయాలనే ఉద్దేశం మీద ఎన్నికలు జరిగినాయి. ఆ ఎన్నికల్లో వాళ్ళ భారీ మెజారిటీ కారణం కూడా జనాగ్రహం వల్లే ఇంతంత మెజారిటీలు ఎన్డీఏ కూటమి రావడం జరిగింది. దానిలో ఎన్డీఏ కూటమి కూడా ఇవాళ ప్రజల్లో ఉన్నటువంటి ఈ యొక్క మన సూపర్ 6 పథకాలన్నింటినీ కూడా తీసుకెళ్ళటం, చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపడితే ప్రజలకు ఏ రకమైనటువంటి మేలు జరుగుతుందని ఇవన్నీ కూడా ప్రజల్లోకి వివరించడం, జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అరాచకాన్ని, మోసాన్ని కూడా ప్రజలకు వివరించడం వల్లే వాళ్ళ ప్రజలందరూ కూడా ఎన్డీఏ కూటమికి పట్టం కట్టడం జరిగింది. అంటే అప్పుడే అధికారంలోకి ఇంకా రాకముందే, ఇంకా గడువు ముగియకముందే, కౌంటింగ్ గడువుకు ముగియకముందే వైఎస్ఆర్ యూనివర్సిటీ ఏదైతే ఉందో ఆ యూనివర్సిటీ దగ్గరికి వెళ్ళి దాన్ని కాళ్ళతో కొట్టి ఆ పేరుని తుడిచేసి మళ్ళీ ఎన్టీఆర్ పేరుని పెట్టడం, అదేవిధంగా గుంటూరులో మన విడుదల రజనీకి సంబంధించిన కార్యాలయం మీద దాడి చేయడం, పచ్చమోకలు అప్పుడే గూండాగిరికి రౌడీజానికి తెరలేపారు, రాష్ట్రంలో అల్లర్లకు పాల్పడుతున్నారు అన్నట్టుగా కూడా అప్పుడే వాళ్ళు కూడా మైకుల ముందుకు వచ్చేసి మిమ్మల్ని ఎండగట్టే ప్రయత్నం చేస్తారు. ఎలా చూస్తారు? ఇప్పుడు ఎన్టీఆర్ యూనివర్సిటీకి పేరు మార్చింది ఎవరు? అసలు ఆ యూనివర్సిటీ ఏర్పడింది ఎప్పుడు? ఎవరి పేరు మీద ఆ యూనివర్సిటీని స్థాపించడం జరిగింది? ఇవాళ దాని పేరు మార్చినటువంటి యూనివర్సిటీని జగన్మోహన్ రెడ్డి పేరు మార్చాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఆ యూనివర్సిటీ ఎన్టీఆర్ తీసేసి వైఎస్ఆర్ అతను పెట్టాడు. కాబట్టి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇవాళ అదే యూనివర్సిటీకి మళ్ళీ ఎన్టీఆర్ అనే ఒక దాని మీద కార్యకర్తలందరూ కూడా ఉండాలనే ఉద్దేశం మీద చంద్రబాబు నాయుడు గారు కూడా అప్పుడే చెప్పడం జరిగింది. మా ప్రభుత్వం వచ్చిన వెంటనే వైఎస్ఆర్ పేరు తీసేసి ఎన్టీఆర్ యూనివర్సిటీగానే పాతగా ఏదైతే ఉందో యూనివర్సిటీ దాన్నే మేము ఉండేట్లు ప్రభుత్వం నిర్ణయం ఉంటుందని చెప్పి ఆ రోజునే చెప్పారు. కాబట్టి కార్యకర్తలు ఒకళ్ళిద్దరు ఉత్సాహంగా వెళ్ళి ఆ పేరు తీసేసి పెడితే పెట్టుండొచ్చు. ఇప్పుడు మేమేమి ఎన్టీఆర్ యూనివర్సిటీ అది పుట్టిన కాడి నుంచి ఎన్టీఆర్ అది వైఎస్ఆర్ యూనివర్సిటీగా ఉంటే మార్చలేదు కదా. అందుకని ఏంటంటే గమనించాల్సింది ఏంటంటే వైఎస్ఆర్ నాయకులు ఇవాళ వాళ్ళ మైండ్ పనిచేయటం మానేసింది. ప్రజలు కొట్టినటువంటి దెబ్బలకు వాళ్ళ మైండ్ బ్లాక్ అయిపోయి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు అప్పుడే ఏదో అసలు 2 రోజులు కాలేదు వాళ్ళ కౌంటింగ్ అయ్యి 2వ రోజే అవ్వలేదు, వాళ్ళకి మైండ్లు పనిచేయక ప్రభుత్వం అధికారం పోయింది కాబట్టి మనకు అసలు మరి ప్రజల్లో దోచుకునేటటువంటి ఆదాయ వనరులు పోయినాయి. మనకి రేపు నుంచి రావాల్సినటువంటి మనకి జేబుల్లో రావాల్సినటువంటి ఇవన్నీ కూడా నిల్వలన్నీ కూడా రావు. కాబట్టి ఇవన్నీ పోతాయి అనే ఉద్దేశం మీద ఇవన్నీ తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. వాళ్ళ తెలుగుదేశం ఆఫీస్ మీద దాడి చేసింది ఎవరు? వాళ్ళ తెలుగుదేశం రాష్ట్ర కార్యాలయం మీద దాడి చేసింది ఈ వైసీపీకి ఉండాలి కదా. ఈ వైసీపీలో ఉన్నటువంటి లేళ్ల అప్రెడ్డి కానీ విజయవాడ నుంచి ఇక్కడ పోటీ చేసినటువంటి అభ్యర్థి అవినాష్ శిష్యులు కదా, వీళ్ళందరూ పోయి అక్కడ తెలుగుదేశం కేంద్ర కార్యాలయం మీద దాడి చేసింది. మరి ఆ రోజున పార్టీ ఆఫీస్ మీద దాడి చేయటం సబబా? ఆ రోజున ఏమయ్యారు మరి వీళ్ళందరూ? ఇవన్నీ కూడా చర్యకు ప్రతిచర్యగా కొన్ని జరుగుతూ ఉంటాయి. మరి మా నాయకులు మాత్రం రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కేంద్ర జాతీయ అధ్యక్షులు మాత్రం అట్లాంటి మనం కక్షపూరిత వాతావరణాలు మనకు అవసరం లేదు. మనకు ప్రజలు సంపూర్ణమైనటువంటి మ్యాండేట్ ఇచ్చారు. మనం ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్తో మనం ప్రజల్ని మచ్చిక చేసిన విధంగానే వెళ్దామని చెప్పారు. ఏదో చిన్న చిన్న సంఘటనలు జరుగుతుంటే అవి పెద్దగా మనం భూతద్దంలో చూపించాల్సినటువంటి అవసరం లేదు. వాటిని రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న అభిమానంతో మీ వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారు పనిచేయడం జరిగిందండి. పనిచేసిన తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళే ఆ పరిపాలన విధానం అంతా చాలా దారుణంగా ఉంది. కష్టపడిన కార్యకర్తలకు ఎటువంటి ప్రిఫరెన్స్ లేకపోవటం, అదేవిధంగా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు ఎక్కువగా వైసీపీ కార్యకర్తలు మేము ఉన్నాము. మాకు ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం నుంచి మంచి జరిగిద్దని మేము ఆశించాము, కానీ మంచి జరగకపోగా మాకు ఆర్థికంగా నష్టం జరిగింది. కూటమి గెలుపు ఇది ప్రజా తీర్పు అండి. ప్రజలు
ఎవరైతే మంచిగా పరిపాలిస్తారో ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసుకుంటారో వారిని ప్రజలు ఎన్నుకుంటారు. బటన్ నొక్కి డబ్బులు వేయడం కాదు, ప్రజలకి డబ్బు సంపాదించడానికి దారి చూపించే నాయకుడు కావాలి. వాళ్ళు చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చేవాడు కావాలి, వర్క్ చేసుకునేవాడికి వృత్తిని కల్పించి ఇండస్ట్రీ డెవలప్మెంట్ చేసేవాడు కావాలి. ప్రజలు చూశారు, కంపల్సరీ సాధ్యమైద్దండి. అక్క చెల్లెళ్ళకి మోసం చేసేసాడు, అందరికీ మోసం చేశాడు. అక్క చెల్లెలు చేశాడు, తల్లిదండ్రులు చేశాడు, చెల్లికి చేశాడు, అమ్మకి చేశాడు. అట్లాగే రాష్ట్ర ప్రజలందరికీ కూడా మోసం చేశాడు. ఆయన చేశాడు, చేయబట్టే ఆ జనాలు అతన్ని వద్దు అనుకున్నారు. ఇది ఎలక్షన్ జరగలేదు, ఓన్లీ సెలక్షన్ మాత్రమే జరిగింది. ఎలక్షన్ జరిగితే కనుక పోటాపోటీ డి అంటే డి అని ఉండేది. సెలక్షన్ జరిగింది కాబట్టి జనాలందరూ సరే వన్ సైడ్ అయిపోయి సెలెక్ట్ చేసేసుకున్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారికి జగన్ గారికి జరిగిన ఇది ఎలక్షన్ మాత్రమే. దాంట్లో సెలెక్ట్ చేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారిని, విస్మరించారు. ఆయనేమో పక్కకు పెట్టారు, ఈయనేమో సెలెక్ట్ చేసుకున్నారు. మళ్ళీ బాబు గారు అయితేనే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలడు అని చెప్పేసి. అంటే చెప్పండి అన్న, అంటే ఇంకా ఈవీఎంలోకి ట్యాంపరింగ్ పాల్పడారు. ఓటు ఏదైతే స్లిప్పులు ఉంటాయో, బ్యాలెట్ బాక్స్లో పడ్డ స్లిప్పులు ఏవైతే ఉంటాయో అవన్నీ కొన్ని తీసి బయట పడేశారు అని చెప్పేసి రకరకాల ఆరోపణలు అయితే ఇప్పటికీ వైసీపీ తమ యొక్క బుద్ధిని మార్చుకోకుండా ఈ విజయాన్ని ఓర్చుకోలేక ఇంకా బురద జల్లే ప్రయత్నం, ఇంకా రాళ్ళు వేసే ప్రయత్నం చేస్తుంది కదా. నిజంగా గ్రౌండ్ రియాలిటీలో మీరు కూడా బూత్ ఏజెంట్గా వర్క్ చేసి ఉంటారు. ఏంటి అసలు నిజంగానే ఆ రకమైన పరిస్థితి నెలకొందా రాష్ట్ర వ్యాప్తంగా? అంటే మీరేం చెప్తారు? ఏమీ లేదండి, అవన్నీ కూడా ఇలాంటివన్నీ 2019లో చేసున్నారు కాబట్టి, మనం చేసాం కాబట్టి ఎదుటి వ్యక్తి కూడా అదే చేశాడనే ఉద్దేశంతో ఉన్నారు తప్ప అలాంటివి ఏమి ఇప్పుడేం జరగలేదు. అది వాళ్ళకు కూడా తెలుసు. కానీ కూడా ఏంటంటే ఏదో ఒక బురద జల్లే ప్రయత్నం చేయాలి కాబట్టి బురద జల్లుతున్నారు. ఇది మట్టికి ఖచ్చితం. ఓర్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. క్యాడర్ అంతా కూడా తిరగబడిపోయింది. తెలుగుదేశం క్యాడర్ అంతా తిరగబడిపోయి వర్క్ చేశారు. చేయటం వలన గ్రౌండ్ రియాలిటీలోకి వెళ్ళారు. ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుని ఆ సమస్యలను చంద్రబాబు నాయుడు గారి దాకా తీసుకెళ్ళడం మూలంగా ఈ యొక్క ఆయన దాన్ని ఎలా చేయాలనే దాని మీద తీసుకుని దాని నుంచి మళ్ళీ మనం పథకాల రూపంలో దాన్ని తీసుకొచ్చి ప్రతి ఇంటికి ఒక్కొక్క ఇంటికి 10 సార్లు తిరిగారు. ఒక్కొక్క కార్యకర్త ప్రతి ఊళ్ళో కూడా, ప్రతి వీధిలో కూడా, ప్రతి సందులో కూడా వెళ్ళి ఒక్కొక్క కార్యకర్త ఒక్కొక్క ఇంటికి 10 సార్లు తిరిగాడు. ఈ నెల రోజుల్లో తిరిగి చెప్పాడు ఈ విధానం గురించి ఏదన్నా. అప్పటికే కాకపోతే ఈ ప్రజలు అప్పటికే ఇతని నుంచి వద్దనుకుని నిర్ణయం తీసుకున్నారు కాబట్టి వన్ సైడ్ అయిపోయింది. ఈ తుఫానులో ఒక పెద్ద తుఫాను సునామీ వచ్చింది. ఆ సునామీలో ఒక తాడి చెట్టుకు ఒకడు ఇరుక్కుంటాడు, ఒక చిన్న పుట్టలో ఒకటి ఇరుక్కుంటాడు, ఏదో ఒక దొంగబట్టిన ఒకటి ఇరుక్కుంటాడు. ఆ ఇరుక్కుని పట్టుకుని ఆలాడిన వాళ్ళు ఆ 11 మంది. ఫైనల్గా చెప్పండి, ఈ రోజున ఈ ఘన విజయం వెనకాల ఒక వ్యక్తి, ఒక శక్తి ఉంది, అదే పవన్ కళ్యాణ్ అని చెప్పేసి ప్రధానంగా ఎక్కడ చూసినా చర్చ నడుస్తుంది కదా. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో ఉన్న శ్రేణుల్లో కళ్యాణ్ గారి గురించి ఏం చర్చ నడుస్తుందంటే ఏం చెప్తారు? చాలా బాగా చేశాడండి ఆయన క్యాడర్ కూడా చాలా బాగా పనిచేసింది. చేయబట్టే సమిష్టి కృషితోటే ఇంత విజయం సాధించగలిగాం అనే దానికి ఇక వేరే ఎవరు ఏం చెప్పక్కర్లా. ఇది ఖచ్చితంగా సమిష్టి కృషితోటి బాబు గారు, అటు మోడీ గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు సమిష్టిగా నిర్ణయాలు తీసుకుని క్యాడర్ అంతా కూడా ఒక తాటి మీద ఉండబట్టే ఈ విజయం సాధించడానికి మనకి అవకాశం దొరికింది, సాధించాం. ముఖ్యమంత్రి ఎంత దొంగో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. నేను దొంగను కాదు, ఈ ఓటర్లే దొంగలు అని చెప్పి నిన్నటి ప్రెస్ మీట్లో ఆయన వల్ల వేసే మాటలతోనే కాలం గడుపుదాం అనుకున్నాడు. ఆ ఫలితాలు అక్కడ కనబడినప్పటికీ ఆయన ఇంకా నేను అమ్మఒడి పథకాలని చెప్పి, మరి అదేవిధంగా ఈ పెన్షన్లు కూడా నేనే ఎక్కువగా ఇచ్చానని చెప్పి అన్నాడు. అది చాలా అబద్ధం. వాళ్ళ భార్య కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి పెన్షన్ 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి అక్కడ మాట తప్పాడు, మడం తిప్పాడు. 15,000 నుంచి 14,000 అన్నాడు, 14 నుంచి 13,000 అన్నాడు. ఒకరికే అక్కడ పెన్షన్ ఇవ్వటం కూడా మన ఈ రాష్ట్ర ప్రజలందరూ చూశారు. మేము ఇవాళ సూపర్ 6లో ఆ ఇంట్లో 4 ఆడపిల్లలున్నా, 4 పిల్లలున్నా, 3 పిల్లలున్నా మరి వాళ్ళకి ఒక్కొక్కరికి 15,000 రూపాయలు అమ్మఒడి పథకం ఇస్తామని చెప్పాం. తల్లికి వందనం పేరుతో 1,500 రూపాయలు కూడా తల్లికి కూడా ఇస్తున్నాం. మరి అదేవిధంగా ఆ వృద్ధులకి పెన్షన్ విషయంలో నేను ఎంతో పెంచానని చెప్పన్నాడు. అతను ఎంతవరకు పెంచుకుంటూ పోయాడో ఈ రాష్ట్ర పెన్షనర్స్ అవ్వాతాతలు బాగా చూశారు, బుద్ధి చెప్పారు. మరి చంద్రబాబు నాయుడు గారు రేపు అధికారంలోకి వచ్చిన వెంటనే మరి 4,000 రూపాయలు ఒకేసారి పెన్షన్ పెంచుతున్నారు. ఏప్రిల్, మే, జూన్కి 3,000, 4,000, 7,000. అదే దివ్యాంగులకి అయితే మరి ఆ 3,000తో పాటు 6,000 రూపాయలు, 9,000 రూపాయలు వస్తున్నాయి. అక్కడే జగన్మోహన్ రెడ్డికి ఈ కొత్త ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వానికి ఉన్న వ్యత్యాసం అసలు మామూలు మేనేజ్ అది దీన్ని నోటితో చెప్పలేనంత గుడ్ జడ్జిమెంట్.
ఈ జడ్జిమెంట్ అనేది ప్రజలు ఇచ్చిన సునామీ. ఓకే, ఫలితాలు వెలువడిన తర్వాత అంటే ఇంకా కొత్త ప్రభుత్వం ఏర్పాటు అవ్వకముందే ఎక్కడికక్కడ పశ్చిమోకులు చెలరేగిపోతున్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణుల్ని, కార్యకర్తల్ని, నాయకుల్ని టార్గెట్ చేస్తూ దాడులు చేస్తున్నారు. రాష్ట్రంలో ఒక భయానక వాతావరణాన్ని తెలుగుదేశం పార్టీ కూటమి సృష్టిస్తుందని చెప్పేసి ఇప్పటికే వైసీపీ అయితే వాళ్ళ ప్రచారంలో వాళ్ళు నిమగ్నం అయిపోయి మీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తారు. ఎలా చూస్తారు? ఇది మనం తిరుపతిలో కానీ, పిన్నెల్లి ఇక్కడ కానీ, అనంతపురంలో కానీ మనం చూసాం వాళ్ళు చేసిన అరాచకాలు. ఇది లేడీస్తో సహా కత్తులు, కర్రలు, గొడ్డళ్ళు వేసుకుని తిరిగారు. ఎక్కడా జరగట్లా. ఇది వాళ్ళు ప్రయత్నిస్తున్నారు ఈ తెలుగుదేశానికి ఇట్లా చేద్దామని. మా నాయకుడు చంద్రబాబు గారు ఎప్పుడూ కూడా ఇట్లా అందరి మీదకి వెళ్ళమని రెచ్చగొడతాం కానీ అది ఎప్పుడూ లేదు. ఆయన వల్ల ఫ్యూచర్ విజన్ ఇవాళ ఉన్న ఈ కష్టకాలంలో ప్రజలు తీసుకొచ్చిన జడ్జిమెంటు ఆయన మీద బాధ్యత ఇంకా పెరిగింది. 175లో 166 ఇచ్చారు ఎన్డీఏకి. అంటే బాధ్యత చాలా బరువు పెట్టారు ఆయన మీద. అయినా ఆయనకున్న ఫ్యూచర్ విజన్, ఆయనకున్న కోపం లేకపోవటం, ప్రజల యొక్క మంచి కోరుకునే వస్తాం. అదేదో ఇప్పుడు కేంద్రంలో చక్కటి వాతావరణం వచ్చింది. ఈయన బ్రెయిన్ ఏంటో, ఈయన ఫ్యూచర్ ఏంటో, వరల్డ్ లెవెల్లో ఈయన ఏంటో మొత్తం చూపిస్తానికి ఆ నమ్మకంతోనే ప్రజలందరూ, యువత కానీ అది ఎన్నో రకాల కుల మతాలకు అతీతంగా అందరూ వాషౌట్ చేశారు. అది అందరికీ కనిపిస్తున్నదే. దానికి తగ్గ ఫలితాలు కూడా ఆయన చూపిస్తాడు గ్యారంటీగా. ఆయన నమ్మకమే ఇవాళ ఈ ప్రభంజనం. అట్లాగే కేసీఆర్ చిన్ని గారు కూడా ఆయన చక్కగా ప్రజల్ని ఆదుకున్నారు. ప్రతి కార్యకర్తను పేరుని పెట్టి పిలిచే శక్తి ఆయనకు ఉంది. పేద ప్రజలు ఎవరు వచ్చినా కూడా తన తోచిన సహాయం చేసే మెంటాలిటీ ఇది గ్రహించారు. దాని మూలంగా ఈ సునామీ ప్రత్యేకంగా విజయవాడలో వచ్చింది. ఆయన దగ్గర సెక్రటరీగా చేరినందుకు గర్వకారణంగా ఉంది.